ఏంటంటే ఆత్మచేత నింపడాలి. ఎందుకయ్యా ఆత్మచేత నింపబడాలంటే నువ్వు ఆత్మీయంగా జీవించాలంటే, నువ్వు ఆత్మీయుడిగా ఉండాలి అంటే ఆత్మచేత నింపబడాలి. ఆత్మీయుడిగా ఉంటేనే, నువ్వు ఆత్మచేత నింపబడితేనే ఆత్మీయంగా జీవిస్తావు, లేకపోతే జీవించలేదు. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తాను. రెండోది, ఎవరైనా నా ఎద్దకు వస్తే వాని ఎద్దకు జీవజల నదులు, జీవజల అంటే అది ఎప్పుడు ఆగిపోయే నది కాదు, ఎప్పుడు అది ఆ నది ఏంటంటే ప్రవహించే నది. హల్లెలూయా. ప్రవహించే నది. ప్రవహించే నదితో మనం నింపబడాలి. అంటే అలాంటి ఆత్మ చేత నింపబడినప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు మాట్లాడినాడు, ఇగో పొందబోవు ఆత్మల గురించి ఆయన ఈ మాట చెప్పుచున్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపబడాలంటే మొదటిగా మన ఆశ ఉండాలి. చూడండి, దానిలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథంలో 44:3. యెషయా గ్రంథం 44:3. నేను తప్పిడి గలవారి మీద నీళ్ళను. ఇప్పుడు నీళ్ళు ఇచ్చింది ఎవరికి? నీళ్ళు ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు కదా. ఎవరికి ఇచ్చాడు? నీళ్ళు దాకా ఎవరికి ఇచ్చావా? ఆమెకి ఇచ్చింది. ఆమెకి ఎందుకు ఇచ్చింది? ఆమె దప్పికవుతుంది కాబట్టి నీరు కావాలి ఆమెకి. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. దాహం ఉండాలి, ఆత్మచేత నింపబడాలని ఒక దాహం మనకు ఉండాలి. ఆ దాహం ఉన్నప్పుడు హెల్త్ అయినా, వెల్త్ అయినా, ఫైనాన్స్ అయినా, ఇంకొకటైనా ఆటోమేటిక్ దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. మొదటగా స్పిరిచువల్ గా ఆత్మ చేత నింపబడాలి, ఆత్మలో మండించబడాలి, ఆత్మలో రగిలించబడాలి. ఆత్మ చేత నువ్వు నింపబడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఫ్లెష్ కు కావలసిన సదుపాయాలన్నీ దేవుడిస్తాడు. ఫ్లెష్ అంటే తిండికి, దాహానికి, ఆహారానికి, కట్టుకోవడం, బట్టలు, ఆరోగ్యము, పిల్లల చదువు, పిల్లల ఉద్యోగాలు, అన్ని వివాహాలు అన్ని దేవుడిస్తాడు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నువ్వు ఆత్మ చేత నింపబడాలి. ఆ నింపబడాలని ఒక దాహం నీలో ఉండాలి, ఆ తృష్ణ నీలో ఉండాలి, ఆ కోరిక నీలో ఉండాలి. అందుకే భక్తులు అంటారు, నేను దప్పిడి గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీ పుట్టిన